నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. రెండో రోజు హస్తిన పర్యటనలో తెలంగాణ సీఎం. యూపీఎస్సీ చైర్మన్ కలవనున్న రేవంత్ ఉత్తమ్. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్. ఈ నెల 11న నోటిఫికేషన్, 29న పోలింగ్. కాంగ్రెస్లో షర్మిల చేరిన వైసీపీకి ఢోకా లేదు. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పెద్దిరెడ్డి, కొడాలి నాని. జగన్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటా. పార్టీ మారే ప్రసక్తే లేదన్న ఎంపీ గోరంట్ల మాధవ్. శ్రీకాకుళం జిల్లాలో ముగిసిన నిజం గెలవాలి యాత్ర. ఎచ్చెర్ల, ఆముదాల వలసలో పర్యటించిన భువనేశ్వరి. రాహుల్ యాత్ర పేరులో స్వల్ప మార్పు. భారత్ జోడో న్యాయ యాత్రగా నామకరణం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ ఎంపీ సీటుపై క్లారిటీ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఇకపై పార్టీ వ్యవహారాల్లో తనను జోక్యం చేసుకోవద్దని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించారని కేశినేని నాని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇస్తున్నట్లు తనకు చెప్పారన్నారు కేశినేని నాని. ఇక చంద్రబాబు ఆదేశాలతో ఆలపాటి రాజా, కొనకళ్ళ నారాయణ, నెట్టం రఘురాం తనను కలిసి ఈ విషయం తెలిపారని అన్నారు. తిరువురు సభ విషయంలో తనను కలగచేసుకోవద్దని చెప్పారన్నారు. తిరువురు సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించినట్టు పార్టీ చెప్పిందని అన్నారాయన. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానంటూ ఫేస్బుక్లో ఈ మేరకు కేశినేని నాని పోస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా ముప్పాళ్లలో మంత్రి అంబటికి చేదు అనుభవం ఎదురైంది. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మంత్రి అంబటిని మృతుడి బంధువులు అడ్డుకున్నారు. మరణించినప్పుడు రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చావంటూ మండిపడ్డారు. తమ న్యాయం చేయాలని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మేము లేకపోతే అన్నా మీకు తెలియదన్నా మాట్లాడాలన్నా మేము ఓట్లేసి గెలిపించాము. ఇప్పుడే ఎందుకు వచ్చాడు?
చేసుకుంటారా ఈసారి వస్తే ఇప్పుడు దాకా న్యాయం జరగలేదు. అంటే కూడా మీరు వేసింది. న్యాయం జరగలేదు. ఎందుకని వేశారు? ఇంకా ముప్పాలలో వైసీపీ మేము లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగిచ్చినా పనిచేస్తానన్నారు వైఎస్ షర్మిల. హస్తం పార్టీ అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న తన తండ్రి కల నెరవేర్చేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు షర్మిల. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల నుంచి వైఎస్ఆర్టీపీ కనుమరుగైంది. ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ వెళ్లిన ఆమె కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సహా పలువురు నేతల సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. దీంతో వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనమైనట్లయింది. కాంగ్రెస్ పార్టీలో చేరడంపై సంతోషం వ్యక్తం చేశారు షర్మిల. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చివరి నిమిషం వరకు హస్తం పార్టీలోనే ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారామె. దేశంలోని అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఇటీవలే మణిపూర్లో జరిగిన అల్లర్లు, ప్రాణ నష్టం తనను ఎంతగానో బాధించాయంటూ ఈ సందర్భంగా వెల్లడించారు షర్మిల. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని ఐక్యంగా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారామె. ఆ పని కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమన్నారు షర్మిల. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈ రోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నాను. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపిందన్నారు వైఎస్ షర్మిల. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలన్న ఉద్దేశంతోనే అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్టీపీ దూరంగా ఉందని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నది తన తండ్రి కల అని, అందుకోసం తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు షర్మిల. ఈ రోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ, ప్రతి విశ్వాసానికి, ప్రతి ఫెయిత్ కు నమ్మకం కలిగిస్తూ, ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ, రాజశేఖర రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు విలీనమవుతున్నాం. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేరుస్తామని నాతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. మరి కాంగ్రెస్ పెద్దలు షర్మిలకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు? రాష్ట్ర స్థాయి పదవి ఇస్తారా, లేక ఏఐసీసీలో సముచిత స్థానం కల్పిస్తారా అన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక పార్టీ ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్లోనే కాదు అండమాన్లోనైనా పనిచేస్తారంటూ స్పష్టమైన ప్రకటన చేశారు వైఎస్ షర్మిల.
ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయ సేకరణ జరిగిన కొద్దిసేపటికే పురంధేశ్వరి నాదెండ్ల భేటీ కావడం గమనార్హం. పొత్తుల నేపథ్యంలో పురంధేశ్వరి నాదెండ్ల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా జనసేన తమ మిత్రపక్షమేనని, నాదెండ్లతో భేటీ మర్యాదపూర్వకమేనని ఆమె స్పష్టం చేశారు. పొత్తులపై అంతిమ నిర్ణయం మా అధిష్టానానిదేనని ఆమె వెల్లడించారు. అండి ఎప్పటి నుంటో పరిచయం ఉంది. జనసేన మాత పొత్తులో ఉన్నారని చెప్పారు. మేము కూడా ఎప్పుడు కూడా జనసేన నుండి దూరంగా జరిగామని మేము చెప్పలేదు. వారు మర్యాదపూర్వకంగా ఇవాళ శివప్రకాష్ గారు వచ్చారు, వారిని కలవటానికి వచ్చారు, నన్ను కలిశారు. ఊరికే మంచి చెడులు అన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. దాన్ని నేను రాష్ట్రం కాదండి, కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా మేము వెళ్తాం. ఏ విషయం మీద అయినా సరే వారందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. పొత్తు అనేది నిర్ణయం మేం కాదు కదా చేసేది, కాబట్టి ఇవన్నీ కూడా పైకి పంపిస్తాం, వారు నిర్ణయించి చెప్తారు. మాకు లేదండి, చర్చ పొత్తు ఒక్క అంశం కాదండి, వేరే వేరే అంశాల మీద. ఇప్పుడు పార్టీని రాబోయే ఎన్నికలు అంతా కలిపి ఎన్నికలు 2-3 నెలల్లో ఉన్నాయి కనుక ఎన్నికల్లో ఏ విధంగా ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు, సంస్థాగతంగా మనం ఏ మేరకు బలంగా ఉన్నాయనేటువంటి అంశాలు, ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మేము చర్చించుకున్నాం. లైక్ ఐ సెడ్, ఇవాళ కార్యకర్తలతోటి నిన్న జరిగింది, ఇవాళ జరిగింది. ఇవాళ నాయకులతోటి చేసాం, నిన్న కార్యకర్తలందరితో కూడా మా చర్చ జరిగింది. ఇవన్నీ కూడా మేము పైకి పంపిస్తాం కదా. పెద్దలు శివప్రకాష్ గారు అంటే చాలా రెస్పెక్ట్, మాకు చాలా గౌరవం. ఆయన చాలా అనుభవం కలిగిన వ్యక్తి. అనేక రాష్ట్రాలకి ఆయన ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తారు దేశ మొత్తంలో. సో ఆయన మర్యాదపూర్వకంగా నూతన సంవత్సరం సందర్భంగా ఆయన కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పి కర్టసీ కాల్ కోసం వచ్చానండి. యువర్ కర్టసీ కాల్, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఐ హావ్ కమ్ టు గివ్ మై రిగార్డ్స్ టు హిమ్. థాంక్యూ. అలయన్స్ గురించి ఏం డిస్కషన్ లేదు కదా సార్. కాకినాడలో గాజు గ్లాసు పోటీలో ఉంటుందని, పవన్ కళ్యాణ్ పోటీ చేసినా తాను రెడీగా ఉన్నానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ ఓడించడం ఖాయమన్నారు. కాకినాడలో జనసేన పోటీలో లేకపోతే తనపై పవన్ చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకునేట్లేనని ద్వారంపూడి చెప్పారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం తగదని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు నేను తరలించమంటున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు జన్మభూమి వారోత్సవం జరిగినప్పుడు చిన్న పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని ఎండలో పెట్టి మానవహారాలు తయారు చేయించేవాడు చంద్రబాబు నాయుడు. కళ్ళు తిరిగి పడిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. ఆ రోజు మేమేదో నేను స్కూల్కి సెలవు ఇచ్చాం అని నిన్నేదో విమర్శించాడు. అవసరం అయితే తీసుకుంటాం, సెలవిస్తాం. ఆ సెలవుని ఆదివారం పెట్టి కంటిన్యూ చేసుకుంటారు. స్కూల్ వాళ్ళు ఏమి కోర్సు ఏమి నష్టపోరు పిల్లలేమి. మేము చంద్రబాబు నాయుడులాగా జన్మభూమి హారాలు పెట్టి, మానవ హారాలు పెట్టి ఎండల్లో పిల్లలు మేము బాధ పెట్టలేదు, చేయలేదు సార్. పెన్షన్లకి ఇంటికి పంపిస్తున్నాం ముసలి వాళ్ళకి. అదే తప్పితే చంద్రబాబు నాయుడు లైన్లో పెట్టి పెన్షనర్లని మేము బాధ పెట్టలేదు. ఓకే, ఏదైనా ఇందాక పవన్ కళ్యాణ్ అడిగారు, ఎవరు వచ్చినా రెడీగా ఉన్నాను. సో నేను ఒకటే చెప్తున్నా, కాకినాడ పట్టణంలో గాజు గ్లాస్ ఉంటుందని నేను భావిస్తున్నాను. గాజు గ్లాస్ అన్నది లేకపోతే పవన్ కళ్యాణ్ నా మీద చేసిన విమర్శల్ని అతన్ని వెనక్కి తీసుకున్నట్టు లెక్క అని చెప్తున్నాను. ఈ సందర్భంగా ఎన్ని చేసుకున్నా ఓడిస్తాను. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ పైకి పరామర్శ కోసమే వచ్చారని ఇరు పార్టీల నేతలు చెబుతున్నా సుమారు గంట పాటు ఇరువురు నేతల మధ్య సాగిన ఈ సమావేశంలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. సార్వత్రిక ఎన్నికలకు సమరసన్నాహాల్లో ఉన్నాయి రాజకీయ పార్టీలు. ఆ వేడి ఏపీ, తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తవగా పార్లమెంట్ ఎలక్షన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఏపీలో అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ సమయంలో ఎవరూ ఊహించని విధంగా కేసీఆర్ ను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి హైదరాబాద్ వచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నందినగర్లోని మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి వచ్చారు జగన్. ఆయనకు కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గులాబీ బాస్ కేసీఆర్ ను పరామర్శించారు జగన్. సుమారు గంట పాటు ఇరువురు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లంచ్ మీటింగ్ జరిగినట్లు సమాచారం.
నిజానికి డిసెంబర్ 8న ఫామ్ హౌస్ బాత్రూమ్ లో కాలు జారిపడడంతో కేసీఆర్ తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. దీంతో సర్జరీ చేశారు. అప్పుడు యశోద హాస్పిటల్లో ఉన్న గులాబీ బాస్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, చిరంజీవి సహా పలువురు నేతలు పరామర్శించారు. కానీ కేసీఆర్ కు ఎంతో సన్నిహితంగా మెరిగే జగన్ మాత్రం అప్పట్లో రాలేదు. దీనిపైనే పెద్ద చర్చ సైతం జరిగింది. కానీ ఇన్నాళ్లకు పరామర్శ కోసమంటూ జగన్ రావడం పైన పొలిటికల్ సర్కిల్స్ లో ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. ఎందుకు ఈ పరిస్థితి అంటే అందుకు పెద్ద కారణమే ఉంది. ఓవైపు మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల కోసం సిద్ధమవుతుంది. ఇక ఏపీ విషయానికి వస్తే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం వ్యూహాల్లో మునిగి తేలుతున్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్. వీటికి తోడు టీడీపీ, జనసేన పొత్తు వ్యవహారం ఎలాగో ఉంది. అదే సమయంలో తెలంగాణలో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ ఏపీ పైన దృష్టి సారించింది. తాజాగా జగన్ సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె ఏపీ పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషిస్తారన్న ప్రచారం సాగుతుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, తెలుగు రాష్ట్రాల్లో హాట్ పాలిటిక్స్ సాగుతున్న వేళ ఇద్దరు కీలక నేతలు భేటీ కావడంతో ఇరు రాష్ట్రాల రాజకీయం అంతా చర్చకు వచ్చి ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఏపీ సీఎం జగన్ మాజీ సీఎం కేసీఆర్ ను కలవడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేవలం ఓట్ల కోసమే జగన్ కేసీఆర్ ను కలిశారని ఆరోపించారు సిపిఐ నేత నారాయణ. ఓటమి భయంతోనే జగన్ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేస్తారని తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి భయపెట్టాడు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి భయపెట్టాడు. ఏమంటున్నాడు? నా కంపెనీ చిచ్చు పెట్టాలని చెప్పి చంద్రబాబు. నీ కంపెనీ చిచ్చు పెట్టే ధైర్యం అది సాహసం చంద్రబాబు ఉందా? నీ కంపెనీ నువ్వే అదే చూసుకుంటున్నావు. వైఎస్ నేను రోజు చెప్తాను. నువ్వు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన శరీరాన్ని ఏం చేశావు? నువ్వు జైల్లో ఉన్నప్పుడు అధ్యక్షుడు ఉన్నటువంటి మతం ఏం చేసావు? నీ కంపెనీ నువ్వే పెట్టు. నీ అమ్మను బాగొట్టుకుంటువి, నీ చెల్లెలు బాగొట్టుకుంటువి, బాబాయిని బాగొట్టుకుంటువి. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు తీసేసి కౌంటర్లో పెట్టాలని చేసిన తర్వాత నువ్వు నా కంపెనీ తీసి పెడతావని చెప్పిస్తున్నాను. అదే బట్టి అర్థమైపోయింది. ఇక మన పని అయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. అయిపోయింది మాట వాస్తవమే. అది ఏ మూలకు పోయినా గతంలో కేసీఆర్ని ఏ మూలకు పోయినా సరే పోవాలి పోవాలి చెప్పిస్తున్నారు. అక్కడ అదే మాట్లాడుతున్నారు, పోవాలని చెప్పేసి. ఏ ధరణి అయితే ఇక్కడికి ఆయన్ని పాతాళంలో చేసింది టీఆర్ఎస్ని. అక్కడ పూలేశ పథకం కూడా అది భక్షించేటువంటి పరిస్థితి చేసింది. మరి వైఎస్ జగన్ మాజీ సీఎం కేసీఆర్ ను ఎందుకు కలిశారు? ఏ అంశాలపై ఆయా నేతలు మాట్లాడుకున్నారన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. రాష్ట్ర విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, ట్రాన్స్కో జెన్కో ఇన్ఛార్జ్ సీఎండీ సయ్యద్ మూర్తుజా రిజ్వీ ఇతర అధికారుల సమీక్షంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. మేము 17 ప్రైవేట్ వర్క్ స్టార్ట్ అయింది. 17 స్టార్ట్ అయింది. అక్టోబర్ సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆధ్వర్యంలో జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్లో అదనంగా 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను చేపట్టాలని సూచించారు. వచ్చే వేసవిలో రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ దేవస్థానంలో పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై 420 అనే బుక్లెట్ విడుదల చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదన్నారు. తాము ఇచ్చిన 6 గ్యారెంటీలను 100 రోజుల్లో నెరవేరుస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీని 390 దోపిడీ దొంగల ముఠా అని విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీ అసహనానికి గురై
కాంగ్రెస్ పార్టీని 460 420 సీటర్స్గా ఒక బుక్లెట్ రిలీజ్ చేసింది. మేము అడుగుతాను, నెల రోజుల లోపల ఇచ్చిన హామీల్లో ప్రధానమైనటువంటి మహిళలకు ఉపయోగపడే ఉచిత బస్ సౌకర్యము, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇప్పటికే అమలవుతుంటే మిగతా గ్యారెంటీలకు సంబంధించి ప్రజా పాలన పేరు మీద యావత్ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీల అప్లికేషన్లు తీసుకుంటారు. ఈ సందర్భంలో ఎందుకు టీఆర్ఎస్ పార్టీ అసహనానికి గురైతుందని అడుగుతా ఉన్నాం. ఇది ప్రజా స్పందన చూసేటటువంటి మీ ఈక్షణ, మీ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి వాస్తవాలు బయటికి ప్రజలకు ఈ గల్లా గురికి తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసింది కాబట్టి మీరు ముందుగానే ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అసహనానికి గురై కాంగ్రెస్ పార్టీని 460 420 తాను పార్టీ మారే ప్రసక్తే లేదని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. వైసీపీలోనూ చావో రేవో సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ మాత్రం మారనని చెప్పారు. పార్టీ కన్నతల్లి లాంటిది, పార్టీ నిర్ణయాన్ని శిరసావహించడం బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. తాను పార్టీ పెద్దలు ఎవరిపై ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డితో కోట్లాడినట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదని తేల్చి చెప్పారు. మైనార్టీల నేను ఒకటే చెప్తున్నా కదా, పోయినసారి వచ్చినప్పుడు కూడా చెప్పినాను, ఖచ్చితంగా హోల్ హార్టెడ్గా చెప్తున్నా, పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఓడినా గెలిచినా పార్టీ అధినేత ఏమి ఆదేశిస్తే ఆ ఆదేశాలు నాకు శిరోధార్యం. ఖచ్చితంగా ఈ పార్టీలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పునాదుల మీద నిర్మించిన పార్టీ ఈ పార్టీలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎప్పటికీ కూడా హాని జరగదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏపీలో కాంగ్రెస్కి పూర్వ వైభవం రాబోతుందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం ముగిసిందన్నారు. రాష్ట్ర విభజన తరువాత 10 సంవత్సరాలు అధికారం కోల్పోయి అరణ్యవాసం చేయవలసి వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 6 సూత్రాలు అమలు చేస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వనవాసం పూర్తయింది, అరణ్యవాసం ముగిసింది. చరిత్ర పునరావృతం కాబోతా ఉంది. మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ కుటుంబానికి కంచుకోటం. 1977లో 1980లో 42 ఎంపీ సీట్లకు గాను 41 ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి రాష్ట్రం ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలు. 2004 2009లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం వచ్చి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యేదానికి ప్రధాన కారణం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఎంపీ సీట్లు రావడమే. కేవలం డబ్బు సంపాదించడం కోసమే వెల్లంపల్లి రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వెల్లంపల్లి దోచుకున్న సొమ్ము అంతా కాదన్నారు. వెల్లంపల్లికి షాక్ ఇవ్వాలనుకున్నానని, కానీ కుదరలేదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న అభ్యర్థిపై ఇంట్లో కూర్చొని గెలవచ్చునని జలీల్ ఖాన్ ఎద్దేవా చేశారు. నేను అనేది ఏంటంటే వైజాగ్లో ఉన్న రాజమండ్రి దొంగే, వైజాగ్లో దొంగ అంటారు, రాజమండ్రిలో దొంగ అంటారు, విజయవాడలో దొంగ అంటారు. వాడు అదృష్టం బాగుంది, మన చేత్తో గుప్పెట్లో దొరకలా. నాకు ఇప్పుడు ఏదైతే వైసీపీ క్యాండిడేట్ అనౌన్స్ చేశారో ఆయన మీద ఇంట్లో కూర్చొని గెలిచేవచ్చు. వెల్లంపల్లికే షాట్ ఇవ్వాలనుకున్నాను, వాడు అటు వెళ్ళిపోయాడు. కాబట్టి వెల్లంపల్లి సంపాదించినట్టు ఈ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రిగా కానీ ఎమ్మెల్యేగా కానీ గత చరిత్రలో విజయవాడ పశ్చిమలో ఎవడు సంపాదించారు. కేవలం ఆదాయం కోసం ఆయన ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు తప్ప ప్రజలు సేవ చేయడానికి. మీరు ఉదాహరణకి నేను చెప్పే నమ్మాగండి, ఊళ్ళో నగలు పంటకాలం లగాయతు కేదరాజ్పేట దాకా ప్రతి సందు తిరగండి, ప్రతి మనిషిని కలవండి, ఒక పేటలో 20 మందిని కలవండి, వాళ్ళు ఏం చెప్తారో వినండి. వెల్లంపల్లి ఆయన విజయనగరం జిల్లా రాజోలు మండలానికి చెందిన శేఖర్ కాలినడకన హైదరాబాద్ వచ్చాడు. తాను లాక్డౌన్ నుంచి సీతక్క వీడియోలు చూస్తున్నానని తెలిపాడు. సీతక్క చేసిన సేవలు మరువులేనివని, పేదలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో ప్రతిరోజు యూట్యూబ్లో చూసేవాడనని చెప్పాడు. మంచి చేసిన వారికి ఎప్పుడైనా దేవుడు మంచే చేస్తాడని, సీతక్క గెలిచి మంత్రి పదవి రావడానికి కారణం తను పడ్డ శ్రమ అని, దానిని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారన్నాడు. సీతక్క రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి వస్తే కాలినడకన వెళ్లి సీతక్కని కలుసుకుంటానని తనకు తానుగా ప్రతిజ్ఞ చేసుకున్నానని తెలిపాడు. భద్రాచలం నుండి దాదాపుగా 240 కిలోమీటర్ల పైగా నడవడం జరిగిందన్నారు. నా పేరు శేఖరు, మాది విజయనగరం జిల్లా
రాజమండలం. నేను మన సీతక్క గారు కరోనా టైంలో ఎంతో కష్టపడి పేద ప్రజల ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి ప్రతి ఒక్క ఐటెం ఇచ్చేసి ఈ ఒక కరోనా టైంలో ఎంతో ఆదుకున్నారు. అందుకనే ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయ్యారు. పైన పదవి లేదు, అయినా ఎంతో చక్కగా అభివృద్ధి చేసుకున్నారు మేడము. రెండోసారి ఎమ్మెల్యే అయితే నేను పాదయాత్ర చేస్తాను అనుకుని వచ్చాను. ఈ మంత్రి పదవి వచ్చింది, ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి పదవి వచ్చింది. ఇప్పుడు నేను పాదయాత్ర చేసుకుంటా ఈ మేడం గారికి దగ్గరికి వెళ్తున్నాను. అన్న సీతక్క గారు ఏ ఎమ్మెల్యే అయినా సరే అన్న ప్రజల్లోకి వెళ్ళి చేస్తే ఏ ఎమ్మెల్యే అయినా గుర్తిస్తారు. ప్రజల్లోకి వెళ్ళి చేయకపోతే ఎవరైనా ఓడిపోతారు. ఇంకోటి ఏంటంటే అక్క ఒక ఎవరైనా ఓయూ లేడీస్ హాస్టల్లో దొంగలు హల్చల్ చేశారు. హాస్టల్లోకి దొంగదూరి డోర్స్ కొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విద్యార్థులు వాపోయారు. తమకు సరైన సెక్యూరిటీతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థులు ఓయూ గేట్లు మూసేసి రోడ్డుపై ధర్నా నిర్వహించారు. సాయంత్రం పిహెచ్డి బ్లాక్లో ఇద్దరు సైకోలు సాయంత్రం 4ంటికి వచ్చారు. వచ్చి తెల్లారి 4 వరకు ఉన్నారు. అంటే మేము వచ్చిన సంగతి సెక్యూరిటీ వాళ్ళకి తెలుసు. ఇక్కడ పంప్ డ్రైవర్ చూసినాక కూడా పోలీస్ వాళ్ళని సెక్యూరిటీ వాళ్ళని పిలిపించి మొత్తం చెక్ చేయించారు. వాళ్ళు పైన చెక్ చేసారు. కానీ వాళ్ళు నైట్ 4 వరకు ఉన్నారు. 4 వరకు డైరెక్టర్ మేడం కూడా వచ్చింది, 7కి వచ్చింది. నేను చూసుకుంటా ఏం కాదు అని చెప్పినా కానీ వాళ్ళు అక్కడే ఉన్నారు. లోపల పైన చెక్ చేశారు అంతేగాని లోపల వాళ్ళు గట్టిగా ఏం తీసుకోలేదు. మళ్ళీ తర్వాత వాళ్ళు నైట్ 11ంటికి అమ్మాయిల డోర్లు కొట్టుకుంటూ ఓయో అని పిలుచుకుంటూ ఎవరు వాళ్ళు ఎందుకు వచ్చిర్రు అసలు? ప్రతి ఒక్క డోర్ నాక్ చేసుకుంటూ ఓయో అని పిలిస్తే అమ్మాయిలు ఎంత భయపడతారు. వాష్రూమ్ కి డైల్ చేస్తే వాళ్ళు వచ్చి ఏఎస్ఐ వచ్చిండు. చూసి ఏం లేదమ్మా మీరు పడుకోండి మేము చూసుకుంటామన్నారు. కానీ మళ్ళీ వాళ్ళు లాక్ చేశారు. లాక్ చేస్తే మాకు ఎంత భయం అయింది. వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా అమ్మాయిలు అంత బిక్కుకుంటూ భయపడుకుంటూ రూమ్ లో కూడా మాకు హాస్టల్ రూమ్ లో కూడా అంత సెక్యూరిటీ లేదా? మేము ఎక్కడ ఓస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ ఇంత మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటారు, ఇంత గొప్ప యూనివర్సిటీలో చదువుకుంటున్నారు, వీళ్ళకి ఏం భయం లేదు అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటి ఎవరికి తెలుస్తుంది? మా భయాలు ఎవరికి తెలుస్తాయి? వాటి గురించి మేము పొద్దున్న నుండి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే ఈసీ వచ్చిన పాపన పోలేదు. అది ఏం చేస్తే ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర.